జపాన్ దేశంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ డ్యాన్స్లకు జపాన్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ట్రిపుల్ ఆర్ రాకముందే బాద్షా టైంలోనే తారక్కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ పొందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్ మార్కెట్పై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ బ్లాక్ బస్టర్ దేవరతో జపాన్ ప్రేక్షకులను పలకరించాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందినటువంటి ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. దేవర మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్గా దాదాపు 500 కోట్ల గ్రాస్ను రాబట్టి ఎన్టీఆర్ స్టార్డమ్ను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అలరిస్తోంది. దేవర సినిమా జపాన్ దేశంలో మార్చి 28న విడుదల అయ్యింది. ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్ళి అక్కడ ప్రమోషన్స్ చేయడం విశేషంగా చెప్పుకోవాల్సిందే. దీంతో ఈ మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబడుతోంది. ఈ సినిమాకి ప్రీమియర్స్ ఫుట్ఫాల్స్ 2308 కాగా ఫస్ట్ డే ఫుట్ఫాల్స్ 1553. ఇక రెండో రోజు మొదటి రోజుకి మించిన ఫుట్ఫాల్స్ నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి. జపాన్లో దేవర సెకండ్ డే ఫుట్ఫాల్స్ 2327. ప్రీమియర్స్తో కలిపి మొదటి 2 రోజుల్లోనే 6188 అడ్మిట్స్ నమోదు అయ్యాయి. ఇండియన్ సినిమాల పరంగా ఇది రికార్డు ఫుట్ఫాల్స్లో ఒకటిగా చెప్పవచ్చు. జపాన్లో దేవర 2 రోజుల్లోనే 11.1 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసింది.